పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే భీమ్లా నాయక్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే భీమ్లా నాయక్ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది హరీష్ శంకర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, శ్రీలీల ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది హరీష్ శంకర్ గారు. అయితే హరీష్ శంకర్ గారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ మిస్టర్ బచ్చన్. అయితే ఈ మిస్టర్ బచ్చన్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఈ మిస్టర్ బచ్చన్ మూవీతో హరీష్ శంకర్ గారికి అంత పెద్ద హిట్ మాత్రం రాలేదు. అయితే హరీష్ శంకర్ గారు మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు హరీష్ శంకర్ గారు. చూడాలి హరీష్ శంకర్ గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే హరీష్ శంకర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు హరీష్ శంకర్ గారు. చూడాలి హరీష్ శంకర్ గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకా హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ గబ్బర్ సింగ్. అయితే గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. చూడాలి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా హరీష్ శంకర్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అలానే పుష్ప 2 మూవీలో పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ గారు. చూడాలి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు దేవిశ్రీ ప్రసాద్ గారు. చూడాలి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్ గారు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే పుష్ప 2 మూవీతో నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్ గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్ గారు. చూడాలి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో కూడా
నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ తర్వాత నవీన్ ఎర్నేని ఇంకా వై రవిశంకర్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీలీల గారు. అయితే శ్రీలీల గారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గుంటూరు కారం. అయితే గుంటూరు కారం మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే గుంటూరు కారం మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే గుంటూరు కారం మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే గుంటూరు కారం మూవీతో శ్రీలీల గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే శ్రీలీల గారు గుంటూరు కారం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు శ్రీలీల గారు. చూడాలి శ్రీలీల గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శ్రీలీల గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు శ్రీలీల గారు. చూడాలి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మంచి హిట్ అయ్యి శ్రీలీల గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా శ్రీలీల గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు హరీష్ శంకర్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అలానే దేవిశ్రీ ప్రసాద్ గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ గబ్బర్ సింగ్. అయితే గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ తర్వాత చాలా టైం గ్యాప్ తర్వాత వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న మూవీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. చూడాలి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో వీళ్ళ ముగ్గురికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.